నిన్నటి వరకు మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ గురించి చూసుకున్నాం కదండి. ఏమేమి అవాయిడ్ చేయాలి దాంట్లో 2 రకాలు చూసాం. ఫాస్ట్ ఫుడ్స్ కాదు, చిప్స్ లాంటివి, నెక్స్ట్ కూల్ డ్రింక్స్ చూసాము. అండ్ అవే కేటగిరీలోకి అవే హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయగలిగినవి ఇంకొక 3 రకాలు ఉన్నాయి. హాయ్, వెల్కమ్ టు సుధారమణ హోమియో క్లినిక్. హోమియో మీకోసం, డాక్టర్ పద్మజ. అవి బిస్కెట్స్ కానీ, అంటే బిస్కెట్స్ హెల్దీ అనుకుని రోజు పెడుతూ ఉంటారు పిల్లలకి, బట్ దే ఆర్ నాట్ హెల్దీ అండి. చాలా రేర్, అంటే ఎక్కడో కొన్ని మంచివి ఉన్నాయి తప్పించి పెద్దగా బిస్కెట్స్ కూడా డైలీ ఇంటేక్కి సెట్ అవ్వదు. ఓకే, ప్యాకెట్ ఫుడ్ ఏదైనా ప్రాబ్లమే. అండ్ తర్వాత క్యాడ్బరీస్ డైలీ తినడానికి పనిచేయవు, ఎప్పుడైనా ఏదో 15 డేస్కి ఒకసారి అలా. అండ్ తర్వాత తీసుకుంటే ఫాస్ట్ ఫుడ్స్ ఆర్ ఈక్వల్లీ బ్యాడ్. నేను మొన్న చెప్పిన అన్ని హెల్త్ ఎఫెక్ట్స్ ఈ 3 వల్ల కూడా, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే, ముందు మనం అవాయిడ్ చేసిన ఫుడ్స్ ఏమేమి అవాయిడ్ చేయాలో అవి సెట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే, ఇప్పుడు మనం ఏం తినాలి, ఏ టైంకి తినాలి, ఏం తినాలి అది ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే ముందు మన హెల్త్ మనం పాడు చేసుకోకుండా ఉండడానికి ఇవన్నీ. సో ఓకే, ఏం తినాలి ఏంటి అంటే టైం చూసుకుందాం. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ కాదు, బ్రేక్ఫాస్ట్ మాత్రం బిఫోర్ 9 కంప్లీట్ చేసుకుంటే మంచిది. బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొద్దు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీకు ఖాళీ పొట్ట చాలా ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్, స్కిప్ చేయొద్దు. అండ్ మార్నింగ్ లేవడం కాఫీ కానీ టీ కానీ పరగడుపుని తాగద్దు. ఓకేనండి. అండ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తినాలి. ఈ బ్రేక్ఫాస్ట్లో మనం కొంచెం హెల్దీ ఇవి తీసుకుంటే బెటర్. రోజు ఇడ్లీ, రోజు దోశ, రోజు మినపప్పుకు సంబంధించినవి తీసుకోవడం చాలామంది ఈ సౌత్ ఇండియా వాళ్ళకి కానీ ఇండియన్ కానీ అలవాటు. సో అవి కాకుండా మనం బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోగలిగినవి రాజ్మా ఒకటి, ఓట్స్, నెక్స్ట్ ఎగ్, ఫ్రూట్స్, ఇవి 4 కూడా యాడ్ చేసుకొని ఉప్మాలు ఇవి కొంచెం తగ్గించుకొని ఆయిల్ ఇంటేక్ కూడా తగ్గించుకుంటే చాలా మంచిది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉండాలి. మార్నింగ్ ఆయిలీ ఫుడ్స్ తినడం మంచిది కాదు. ఓకే, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మీరు బిట్వీన్ 1-1:30 లోపు కంప్లీట్ చేసేసుకుంటే చాలా మంచిది. అలాగే ఎప్పుడు కూడా మన డైటరీ ఇంటేక్ మనం చేసే పనికి తగ్గట్టుగా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే, ఒక చిన్న బౌల్, రైస్ తీసుకునేలా అనుకోండి. షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ వాళ్ళకి రైస్ కంటెంట్ కొంచెం రోజు అంతే, ఒక చిన్న బౌల్ పెట్టుకుంటే మనం ఎక్కువ తినేయకుండా ఉంటాం ఆ బౌల్ రైస్. దాంతోపాటు 2 చపాతీ కానీ పుల్కా కానీ తీసుకోవచ్చు. అలాగా కొంచెం రైస్ కంటెంట్ తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. అలా మనం చేసే పనికి మనం తీసుకునే క్యాలరీస్ ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడు ఎక్కువ తినేయడం, ఎలాగో తక్కువ. ఇప్పుడు ఇదివరకు అంత వర్క్స్ ఎక్కడున్నాయండి. మన పూర్వీకులు అన్నం తిన్నారంటే ఓకే, వాళ్ళు అంత శారీరక శ్రమను చేసేవారు. మనకి ఇప్పుడు అంత శారీరక శ్రమ లేదు కదా. ఎక్కువ గ్యాడ్జెట్స్ వచ్చేసాయి, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ వచ్చేసాయి. సో అవేవి మనం ఇప్పుడు కష్టపడి చేయాల్సిన పనులు అయితే ఏం లేవు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటేక్ తగ్గించుకుంటే మంచిదే. మీకు ఆకలి వేస్తే ఫ్రూట్స్ హెల్దీ. అండ్ తర్వాత స్నాక్స్ ఏం చేస్తామండి, ఎక్కువగా ఆయిల్లో వేపేసిన స్నాక్సే తింటాం. అది అసలు అన్హెల్దీ అండి. ఇదివరకు ఏం తినేవాళ్ళం, శనగలు, బఠానీలు, నువ్వులొండ్లు, పల్లీలొండ్లు, ఇవన్నీ హెల్దీ. అవి కాకుండా ఈ జంతుకులు, ఆయిల్లో వేపినవి, చిప్స్, ఇవి మాత్రం స్నాక్స్లో తినద్దు. దానికి బదులు ఇవి తీసుకోవచ్చు, ఫ్రూట్స్ అవి. అండ్ తర్వాత ఫ్రూట్స్ మీరు తీసుకుంటే 4 o'clock లోపే, 4 దాటాక ఈవినింగ్ అసలు ఫ్రూట్స్ తినద్దు. ఆ ఫ్రూట్స్ కూడా ఈవినింగ్ టైం తింటే తేడా చేస్తాయి. ఫ్రక్టోస్ కదండి, హై ఫ్రక్టోస్, కాబట్టి అవి కూడా ఈవినింగ్ 4 దాటాక తీసుకోవద్దు. మీరు ఏ డైట్ అయినా సరే నైట్ కూడా డిన్నర్ 7 లోపు కంప్లీట్ చేశారు. డిన్నర్కి బెటర్ ఆప్షన్స్ అయితే వీట్, లేదంటే ఈ రాగి జావ, అవి కూడా మీరు 5 లోపు తీసేసుకోవాలి. రాగులు, మిల్లెట్స్ ఇవేవి కూడా నైట్స్ పనిచేయవు, నైట్స్ అరగవు. అలాగే నైట్ టైమ్స్ మీరు పప్పులు కానీ స్పైసెస్ మసాలాలు కానీ అవాయిడ్ చేయండి. అవి ఎవరన్నా మీరు మధ్యాహ్నాలే, రాత్రులు చాలా తేలిగ్గా అరిగిపోయేది తినాలి. 7 లోపు, నైట్ 7 లోపు కంప్లీట్ చేసేయండి. మీకు ఈజీగా అరుగుతుంది, హ్యాపీగా నిద్రపడుతుంది. నైట్ కూడా ఆయిలీ ఫుడ్స్ బాగా తగ్గించుకోండి. ఆయిల్స్ ఎక్కువ ఉన్నవి వాడద్దు. నెయ్యి కానీ నూనె కానీ నైట్స్ వాడద్దు. ఓకేనా. అలాగే పాలు కూడా 5 లోపు తీసేసుకుంటే మంచిది. పాల ప్రొడక్ట్స్ 5 దాటాక అంత మంచివి కాదు.
సో నైట్ టైమ్స్ కూడా మీరు రైస్కి బదులు నేను మధ్యాహ్నం చెప్పినట్టు 2 పుల్కా యాడ్ చేసుకుంటే రైస్కి బదులు మీరు రైస్ కంటెంట్ తగ్గించిన వాళ్ళు అవుతారు. అలాగే ఓట్స్ తీసుకోవచ్చు, అలాంటివి తీసుకోవచ్చు నైట్స్. సో మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ కూడా కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఇలాంటివి బాగా తగ్గించుకొని, అంటే దుంపలు అవి కూడా బాగా తగ్గించి, దుంపల్లో మళ్ళీ చిలకడ దుంపలు, చామ దుంపలు ఇవి మంచివి అప్పుడప్పుడు, పొటాటోస్ తగ్గించుకోవడం, అలాగే బాగా ఆయిల్లో వేపినవి తగ్గించుకోవడం చేస్తూ హెల్దీవి అంటే ఫ్రూట్స్, తర్వాత ఓట్స్ అండ్ అలాంటివి, వేరుశనగ, నువ్వులు, అలాగే పాత బెల్లం అండి, ఇవన్నీ కూడా చాలా మంచివి. పంచదార తగ్గించండి, వీలైనంత తగ్గించండి. అండ్ తర్వాత అటుకులు యాడ్ చేసుకోవడం, బఠానీలు, శనగలు ఇవి యాడ్ చేసుకోవడం. మిల్లెట్స్ ఉన్నాయి కదండి, మనం మిల్లెట్స్ జావ కూడా చాలా బెటర్ ఆప్షన్. మీరు రైస్ తగ్గించాలనుకునే వాళ్ళు రైస్ బదులు మిల్లెట్స్ జావ తీసుకోవచ్చు. సో ఇవి తీసుకుంటూ మనం హెల్తీగా ఉందాం. ఓకే, ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ పుష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.